అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ జనవరి 26న భీష్మ అష్టమి ఉంది. సో ముఖ్యంగా ఆ రోజు విశిష్టత ఏంటంటారు? ఆ రోజు ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? భీష్ముడు దేహం వదిలేసిన రోజు అది భీష్మాష్టమి. కొన్ని చోట్ల కొన్ని గ్రంథాల్లో భీష్మ ఏకాదశి అని కూడా చెప్పారు, కానీ సందేహం ఉంది. భీష్మాష్టమే ప్రత్యేకంగా తీసుకుందాం. కారణం ఏంటంటే భీష్ముడికి వాళ్ళ నాన్న అంటే శంతనుడు స్వచ్ఛంద మరణం అనుగ్రహం ఇచ్చాడు. భారతం చదువుతుంటే ఈ కథలు మనకు కనపడతాయి. మహాభారతంలో స్వచ్ఛంద మరణం అంటే ఏంటి? నువ్వు ఎప్పుడు ఇష్టంగా చనిపోదలుచుకుంటే అప్పుడు పోవచ్చు, అప్పటిదాకా ఉండాలని చెప్పాడు. సత్యవతికి ఏం మాట ఇచ్చాడు? తల్లే కదా సత్యవతి కూడా, అంటే శంతనుడి రెండో భార్య సత్యవతి. ఆవిడకి ఏం మాట ఇచ్చాడు? అమ్మ, ఈ హస్తినాపుర సింహాసనాన్ని సుప్రతిష్టంగా ఉంచేదాకా నేను కాపలా ఉండి చేస్తాను. నన్ను ఆవిడ చెప్పింది, నా కొడుకులు ఇలా పోయారు సగంలో, కనుక నువ్వు రాజ్యం చేసుకో, నువ్వు పట్టాభిషేకం చేసుకోమంది. నేను చేసుకోనమ్మా, నేను నా తండ్రికి మాట ఇచ్చాను. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడు అయ్యాడు. అప్పటిదాకా అసలు ఆయన పేరు భీష్ముడు కాదు, వసుసేనుడో ఏదో ఇంకో పేరు ఉంది ఆయనకి. ఆ పేరు పెట్టుకున్నటువంటి వాడు ఆ పేరు పెట్టుకుని భీష్ముడు అయ్యాడు. ప్రతిజ్ఞ చేయటం వల్ల భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ పేరు వచ్చింది. చేసి పెళ్లి చేసుకున్నాను నేను అన్నాను కనుక ఇప్పుడు నా మాట నేను తప్పను. ఈ తమ్ముడు ఈ భార్యలో కలిగే సంతానాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా నేను రాజ్యం జయిస్తాను. నేను వెనకాల నుండి అంతా చూసుకుంటా, బాధ్యతగా నేను సింహాసనాన్ని రక్షిస్తూ ఉంటా. అందుకే పాండవులు ఎటుంటే ధర్మం ఒకటి ఉంది కదా అన్నట్టు వెళ్ళలా. సింహాసనం కదా ఈయనకు ముఖ్యం. ఆ సింహాసనం హస్తినాపురంలో ఉంది. దాని మీద ఇప్పటిదాకా ధృతరాష్ట్రుడు ఉన్నాడు కనుక అతనికే సేవ చేయాలి, అతనే సరిగా ఉండేలా చూసుకోవాలి, కనుక ఇక్కడే ఉంటానన్నాడు అని అలా చేశాడు. ఇతనికి యుద్ధంలో కౌరవుల వైపే నుంచి యుద్ధం చేశాడు. సరే, యుద్ధంలో పడిపోయాడు, ఓటమి వచ్చింది, పడిపోయాడు. పడిపోయిన తర్వాత అప్పుడు ఒక మాట అనుకుంటాడు తను, ఏమైనా సరే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఉంటే పుణ్యం రోజులు కదా, దేవతలకు పగళ్ళు, ఇక్కడో అక్కడ ఎదురు చూడాల్సిందే ఆ దేవతలు మళ్ళీ నన్ను తీసుకెళ్లేదాకా. దక్షిణాయనంలో పోయిన వాళ్ళకి ఒక లాంజ్ లాంటిది పెట్టి అక్కడ కూర్చోబెట్టి తర్వాత తీసుకెళ్తారని ఒక పేరు. మనం ఎక్కడికైనా బస్ స్టాండ్లకో రైల్వే స్టేషన్స్కో ఎయిర్పోర్ట్లకు వెళ్తే లాంజ్లో కూర్చుంటాం కదా, అది వచ్చిందాకా మన బండి వచ్చిందాకా తర్వాతే కదా ఎక్కుతాం. అలాగా ఉత్తరాయణం వచ్చేదాకా ఉండే బదులు ఇక్కడే నేను అంపశయ్య మీదే ఉంటే ఇన్నాళ్ళు అధర్మవర్తనుల దగ్గర ఉండి తిన్న భోజనం, వారు దాని ద్వారా నా శరీరంలో చేరిన రక్తం, మేధస్సు, మజ్జ వగైరా అంతా ఇదంతా పోవాలి, ఇదంతా ఇక్కడ వదిలేయాలి. ఈ అధర్మాన్ని నేను మళ్ళీ పైకి తీసుకెళ్ళను, దానివల్ల మళ్ళీ వచ్చేటటువంటివన్నీ నేను అనుభవించను, ఇక్కడే అనుభవించేస్తా అని మార్గశిర మాసంలో ఎప్పుడో పడిపోతే అప్పటి నుంచి మాఘమాసం దాకా ఆగాడమ్మా పాపం ఆయన. వైకుంఠ ఏకాదశి నాడు అప్పుడే వచ్చేసింది కదా చంద్రాయనం ప్రకారం, అయినా పోలేదు. సౌరమానం ప్రకారం మకర సంక్రాంతికి వచ్చేసింది కదా, అయినా పోలేదు. సౌర మతం ప్రకారం రథసప్తమి నాడు సూర్య జయంతి అయినాక ఆయన ఉత్తరాయణంలో, అంటే అన్ని రకాలుగా అన్ని ధర్మాల ప్రకారం ఉత్తరాయణం వచ్చేసిందాకా ఆగి, అంటే ఇంకా అనుమానం లేకుండా ఖచ్చితమైన ఉత్తరాయణం వచ్చేసిందాకా ఆగి, ఈ లోపల తన శరీరంలోని అధర్మం వల్ల ఏర్పడినటువంటి రక్తం, మాంసం అని ఉన్నాయి కదా, అవన్నీ క్షీణించిపోయేదాకా ఉండి అప్పుడు దేహాన్ని వదిలేశాడు. అష్టమి నాడు, సప్తమి నాడు సూర్యుడు ఉత్తరాయణం వైపు నుంచి బయలుదేరటం మొదలు పెడితే అష్టమి నాడు ఈయన వదిలేశాడు దేహాన్ని. అంత ప్రత్యేకత ఉన్న రోజు అది. ఈయన ఇంకా ప్రాణాలతో ఉండంగా కృష్ణుడు పాండవులందరినీ తీసుకొచ్చి ద్రౌపదితో సహా వచ్చి రాజనీతి సూత్రాలు చెప్పమంటారు. ఎన్నో చేసావు కదా నువ్వు, మరి నీళ్లపాటు చేసావు, నీకు ఎంతో తెలిసి ఉంటుంది, అలాంటి నీతి సూత్రాలన్నీ చెప్పమంటాడు. చెప్పమంటే భీష్ముడు చెప్పబోతే ద్రౌపది నమ్ముతుంది. నీకేం నీతి తెలుసని, నాకు వస్త్రాపహరణం చేస్తుంటే మాట్లాడలేదు, నువ్వు పెద్ద నీతి బోధ చేసేవాడివా అన్నట్టు నవ్వుతుంది. అనకపోయినా మనకి నవ్వులో మనకి అర్థం తెలిసిపోయింది. తెలిసి భీష్ముడు అంటాడు, అమ్మా నేను చేసిన తప్పు నాకు తెలుసు, అందుకే కదా ఆ ధర్మవర్తన వల్ల వచ్చిన భోజనం వల్ల ఏర్పడినటువంటి దేహం కృషించిపోయేదాకా నేను ఇక్కడే ఉంటున్నా, ఆ రక్తం చివరి బిందువు పోయేదాకా ఇక్కడ ఉంటా, దీని మీదే ఉంటా, ఆ రక్తం మాంసం అదంతా నశించిపోయేదాకా నేను ఇక్కడ ఉంటా. అస్థిపంజరావశిష్టంగా అయిన తర్వాత అప్పుడు దేహం వదిలేశాడు భీష్మ అష్టమి నాడు. భీష్ముడు అంటే ఎవరు? 8 మంది వసువులు ఉన్నారు. ఈ 8 మంది వసువులు దేవతలు, మన పితృదేవతల కింద లెక్కవాళ్ళు. ఈ 8 మందిలో 8వ వాడు ఈ ప్రభాసుడు. ఆ ప్రభాసుడే భీష్ముడుగా పుట్టాడు. వీళ్ళు 8 మంది
ఆ, ఏదో అల్లరితనం కోసం ఈ ప్రభాసుడి భార్య ఏదో వీళ్ళని రేప్పెడితే ఒక గురువు గారి హోమధేనువుని అపహరించారు. ఆయన రోజు పాప ఆ ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు తీసి దాని నుంచి ఆవుని ఇలాంటి తయారు చేసుకుని దాంతోనే హోమం చేసుకుని ఈ పంచగవ్యాలు వస్తాయి కదా ఆవు నుంచి వచ్చేటటువంటి పదార్థాలన్నీ, ఆ వాటిలతోనే ఆయన జపతపాలన్నీ చేసుకుంటుంటే అది అది ఎత్తుకొచ్చారు. అది ఎత్తుకొస్తే ఏమైంది, ఆయన శపించాడు పట్టుకుని. ముఖ్యంగా 8వ వాడే కదా చేసింది ఈ పని, భార్య పేద ప్రేరేపితుడై చేశాడు భార్య చెప్పిన దాని మీద. కనుక ఈ జన్మలో ఈయనకి భార్య లేరు, భీష్ముడికి భార్య లేదు, చేశాడు. ఈ పెద్దవాళ్ళ 7గురు ఈయనకి సహకరించారు. కనుక 8 మందిని భూలోకంలో పోయి మనుషులుగా పుట్టండి అని చెప్పించాడు. పై లోకంలోంచి దుఃఖంగా దుగాల ముఖాలు వేసుకుని వస్తున్నారు. అదే సమయానికి గంగ కూడా ఇంద్రశాపంతో దిగొస్తుంది. శంతనుడు అంతకుముందు మహాభిషు అనే చక్రవర్తి. ఆ మహాభిషు చక్రవర్తి తన పుణ్యబలంతో ఇంద్రసభకు వెళ్ళి చూస్తూ గంగ చూసి ఎందుకో చెలించాడు. చెలించేసరికి ఇంద్రసభలో మీ ఇద్దరికి ఇలాంటి కామోద్దీపమైన పనులా అని శపించాడు ఇంద్రుడు. పోయి మళ్ళీ జన్మలో పుట్టి ఆ కామాలని తీర్చుకురండి అని, కింద పుట్టి అని. గంగ కూడా పాపం దిగుతోంది కిందకి, మనిషి జన్మ ఎత్తాలి, వచ్చి మళ్ళీ కింద భూలోకంలో పుట్టాలి. అప్పుడు వీళ్ళు వచ్చి అమ్మ ఎవరి కడుపునంటే వాళ్ళ కడుపున పుట్టలేము, నీలాంటి ఉత్తమరాలు కడుపున మేము పుడతాం, ఆ గంగలో మునిగితే అన్ని పవిత్రం అన్నాం కదా, నీ కడుపున పుడతామమ్మా, మమ్మల్ని పవిత్రులను చేయమని 7గురు వేడుకున్నారు. వేడుకుని ప్రభాసుడు చెప్పాడు, ఈ 7గురికి పుట్టటమే వాళ్ళకి బతికి ఇక్కడ బతికేడ్చాల్సిన శాపం లేదు వాళ్ళకి, పుట్టంగానే వాళ్ళని అంతం చేసేయచ్చు నువ్వు, నన్ను మాత్రం పుట్టాక నేను ఇంకా నా పాపం అంతా తీర్చుకుంటే కానీ పోవటం లేదు అని చెప్పాడు. అందుకనే మొట్టమొదటి పుట్టిన 7గురు పిల్లలని గంగ నీళ్ళకి అర్పించిందని భారతంలో చదివామా. శంతనుడికి గంగకి 8 మంది కొడుకులు పుడతారు. ఒక్కొక్క కొడుకు పుట్టంగానే కొడుకు పుట్టాడు మహారాజా అంటాం, తీసుకొచ్చి చూపించడం, గంగలో పారేయటం. 7గురు పిల్లల్ని పారేసింది. ఏంటి వీడిని కూడా పారేస్తే అసలు బారసలేరు రాజుకి, వచ్చిన కొడుకుని వచ్చినట్టు చంపేస్తుంది, కొడుకులు పుడుతున్నాడు చంపేస్తుంది. పైగా ఈవిడికి ఒక వ్రతం, ఒక నియమం ముందరే పెట్టింది, పెళ్లి చేసుకునే ముందరే. ఏమని వ్రతం నియమం పెట్టింది, నువ్వు నన్ను ఎప్పుడైతే నా మాటకి ఎదురు తిరుగుతావో నేను నీతో ఉండను, వెళ్ళిపోతా. ఆవిడ శాపం అంతవరకే అని వ్రతం నియమం పెట్టింది. ఎవరన్నా అంటే వెళ్ళిపోతుందేమో శంతనుడు పాపం ఊరుకున్నాడు. చివరికి మంత్రులు వాళ్ళందరూ చెప్తున్నారు, ప్రతి రాజకుమారుణ్ణి తీసుకుపోయి పారేస్తుంటే నీళ్ళలో మనకి వారసులేరయ్యా, మన రాజ్యానికి, మన హస్తినాపురానికి తర్వాత తరం వాళ్ళు ఎవరు. అప్పుడు 8వ వాడిని కూడా తీసుకొచ్చి మహారాజా ఇలా కొడుకు పుట్టాడని చూపించి చెప్పబోతోంది మిగిలింది. చెప్పబోతుంటే దీన్ని మాత్రం పారేయటానికి వీల్లేదు, ఈ పిల్లాడిని మాత్రం నువ్వు చంపటానికి వీల్లేదు అన్నాడు. నా మాటకి ఎదురు తిరిగావు కనుక నీతో ఉండను, నేను వీడిని చంపదలుచుకోలేదు, వీడిని పెంచి కొంచెం పెద్ద అయ్యాక నీకు అప్పచెప్తా, చిన్నప్పుడు తల్లి అవసరం కదా, కనుక తనతో తీసుకుపోయి పెంచి పరశురాముడి చేత విద్యలన్నీ నేర్పించి, పరశురాముడు అందరికీ గురువు, విద్యలు నేర్పే గురువు, విద్యలన్నీ నేర్పించి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి అప్పచెప్పి ఇదిగో నీ యువరాజు కుమారుడు, నువ్వు రాజ్య పట్టాభిషేకం చేసుకోమని ఇచ్చింది. అలా వచ్చాడు యువరాజు భీష్ముడు. అంటే వసువు అంటే ఎవరు, మన పితృదేవతల్లో ఉన్నటువంటి వాడు. పితృదేవతలకు అందరూ ఇన్నిసార్లు తర్పణాలు ఇవ్వాలన్నానే అమావాస్యల్లోనూ సంక్రమణాల్లోనూ ఆ పితృ పక్షంలోనూ మళ్ళీ వాళ్ళ తిథుల్లోనూ చెప్పాం కదా, అలా చేసే దాంతో పాటు ఈ భీష్మాష్టమి కూడా ఇవ్వాలి, ఆ రోజు కూడా ఇవ్వాలి. మరి భీష్ముడు మన పితృదేవత వసువు. పెద్దలు పోయినప్పుడు పిండం పెట్టి 3 పిండాలు పెడతారు, చూసావు కదా ఎక్కడైనా. అంటే తండ్రి తాత ముత్తాత లెక్క అనుకుంటాం మనం, కానీ ఆ రూపంలో వసువు రుద్రుడు ఆదిత్యుడు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు మనల్ని పెంచి పోషిస్తూ ఉంటారు పితృదేవతల్లాగా, మనల్ని రక్షించి కాపాడుతూ ఉంటారు, వాళ్ళకి రక్షణ. కనుక మనం తప్పనిసరిగా వసువులకి తర్పణాలు వదలాల్సిందే, రుద్రుడికి అభిషేకాలు చేయాల్సిందే, ఆదిత్యులకి ఆరాధన చేయాల్సిందే. అర్థమైంది కదా. ఈ అష్ట వసువుల్లో మరి మొదటివాడు వసురూపం కదా, వసురూపంలో ఇక్కడ ఆయన భీష్ముడు వచ్చాడుగా, వసువే భీష్ముడు రూపంలో వచ్చాడుగా. కనుక భీష్ముడు అందరికీ తండ్రి లాంటి వాడు కనుక ప్రతివారు కూడా భీష్ముడికి తర్పణాలు వదలటం పద్ధతి. ఏమిటి కాస్త నీళ్లు నువ్వులు తీసుకుని భీష్మ ఇది నీకు సమర్పిస్తున్నాను అనుకోవటమే కదా, తండ్రి నేను నీకు సమర్పిస్తున్నాను అనుకోవటమే కదా, అది పద్ధతి అనమాట. కనుక ఆయన మనకి పితృదేవతల్లో ఒకడు. పితృదేవతలు అంటే మన అమ్మ నాన్న వీళ్ళే కాదు, ఇంతమంది ఉన్నారు, అదొక మండలం, అదొక పూర్తిగా గ్రహం నిండా మన పితృదేవతలందరూ ఉన్నారు. ఆ పితృదేవత లోకంలో
పితృదేవతలందరూ బాగుండాలని మనం ఏ కార్యక్రమం చేసినా స్మరించుకునేది మన వాళ్ళనే అయినప్పుడే అది వాళ్ళది, అంతే కదా. అది అది భీష్ముడి ప్రత్యేకత. ఏకాదశి నాడు ఏమిటి అంటే, ఏకాదశి నాడు అని కొంతమంది చెప్తారు, అష్టమి అని కొంతమంది చెప్తారు. నాకు అష్టమే కరెక్ట్ అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే సప్తం వెళ్ళిపోగానే ఈయన చేశాడు ఈ పని. ఆయన ఇష్టంగా మరణించే శక్తి ఉంది కదా. కానీ ఇన్నాళ్ళు ఇంత కష్టం ఎందుకు పట్టాడు, హ్యాపీగా అప్పుడే పోవచ్చు కదా. అసలు ఇదంతా చూడటం ఎందుకు, ఈ ద్రౌపది వస్త్రాపహరణ ఇవి నేను చూడాలా, నాకు ఇంత రాసిందా, అప్పుడు ముందరే వదిలేసుకోవచ్చుగా, ప్రాణాలు వదిలేసుకోదలుచుకుంటే. కానీ సింహాసనం ఇంకా సుస్థిరం కాలా. పాండవులు వచ్చాక సింహాసనం సుస్థిరమైంది, ధర్మం నిలిచింది సింహాసనం మీద. ఆయన పేరే ధర్మరాజు కదా, అసలు పేరు యుధిష్ఠిరుడు, కానీ ధర్మరాజు కదా. ధర్మాన్ని పాటించేటటువంటి వాడు సింహాసనం ఎక్కాడు కనుక ధర్మం సుస్థిరమైందని నమ్మకం వచ్చింది కనుక వదిలేశాడు. ఇక నేను కాపలా కాయక్కర్లా సింహాసనాన్ని, వాళ్ళు చూసుకుంటారు. ధర్మం వచ్చేసింది, ధర్మం వచ్చింది, ధర్మం చూసుకుంటుంది. ఎందుకంటే ఎతో ధర్మస్తతో జయ, ధర్మం ఎక్కడుంటే అక్కడే జయం. ఆ పుస్తకానికి భారతానికి పేరు పెట్టింది కూడా జయం అనే పేరే పెట్టాడు వ్యాసుడు. అది ఎంతో గొప్పదైపోయేసరికి మహాభారతం అయిపోయింది. అది దాని పేరు అలా మారిపోయింది. ఆ జయం అనే పేరే అసలు పేరు. జయం అనే గ్రంథాన్ని తతో జయముదీరే ఏ తను చదువుతూ ఉంటావే అవన్నీ ఆ జయం అనేది అక్కడి నుంచి వచ్చిందనమాట మాట. అది సంగతి. ఈ రకంగా భీష్ముడికి ఏకాదశి నాడు ఏం చేయాలంటే, ఆయన చెప్పినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది కదా, ఆయనే సాక్షాత్తు కృష్ణమూర్తి ఆయన ఎదురుకుండా నుంచోబెట్టుకుని రోజు చేయాలా. ఆయన చెప్పిన స్తోత్రం కనుక ఆ రోజు చేసుకుంటే పుణ్యం ఎక్కువ, ఆయన తలుచుకుంటూ. మనం ఏదన్నా పెద్దల రోజుల్లో చేస్తే ఆ పుణ్యం, దాన పుణ్యం వాళ్ళకు కూడా వెళ్తుందని చెప్పుకున్నాగా, అటు కూడా వెళ్తుంది, మనకి వస్తుంది, అటు వెళ్తుంది. అమ్మ, ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజే విష్ణు సహస్రనామం కూడా పుట్టింది అని అంటుంటారు. అది అంత ఖచ్చితంగా చెప్పలేము. గీతా జయంతి వేరే రోజున చేసుకుంటాం కదా, ఆ సమయంలోనే విష్ణు సహస్రనామాలన్నీ కూడా ఈ అంపశయ్య మీద ఉన్న రోజుల్లోనే చెప్పాడు. అంపశయ్య మీద ఉన్న రోజుల్లో కూర్చుని కృష్ణుడు వీళ్ళందరూ నీతి సూత్రాలు చెప్పమని వస్తే, నిన్ను ధ్యానించుకోవాలనుందయ్యా, నిన్ను ఒకసారి స్తుతించాలనుంది, నీ గొప్పతనం అందరికీ చెప్పాలనుంది, నువ్వెంత గొప్పవాడివో చెప్పాలి నేను కనుక, అంత గొప్ప విష్ణువు గురించి నన్ను చెప్పమంటావా, నువ్వే చెప్తావా అని కూడా అడిగాడు. ఛాయిస్ కృష్ణుడికి ఇచ్చాడు. నా గురించి నేను చెప్పుకునే కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది, నువ్వు స్తుతించు, నీకు పుణ్యం వస్తుంది, నీ పాపం పోతుంది. అధర్మం చేశాననే కదా ఇన్నాళ్ళు పాపం అక్కడ బాధపడ్డాడు. నీ పాపాలన్నీ పరిహారం అయిపోతాయి చెప్పమన్నాడు కృష్ణుడు. అది చెప్పి శుద్ధుడైపోయాడు ఆయన. అది చెప్పి శుద్ధుడైపోయి చక్కగా పాపాలన్నీ పోగొట్టుకుని కనుక ఆ చదువుకుంటే మంచిది అని. అమ్మ, ముఖ్యంగా భీష్మాష్టమి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు.